టైమ్ బెటర్, సుపీరియర్ క్వాలిటీ గ్యారంటీడ్. ఈ పేరింటే మనకు గుర్తొచ్చేది సో చెప్పక్కర్లేదు, భారతీయ సిమెంట్స్. రైట్ నో మనం భారతీయ సిమెంట్ ప్లాంట్లో ఉన్నాము. సో లైమ్ స్టోన్ దగ్గర నుంచి మొదలుకుంటే సిమెంట్ బ్యాగ్ బయటకు వచ్చేంత వరకు ప్లాంట్లో ఏ విధంగా సిమెంట్ తయారవుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ మూవ్. భారతీ సిమెంట్కి సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలో రైట్ నా ఉన్నాం. మన బ్యాక్గ్రౌండ్లో ఉందంట కూడా ప్లాంట్. సో దానికి ఎప్పుడైనా సరే సిమెంట్కి సంబంధించి ముడి పదార్థంగా ఉన్నటువంటి రా మెటీరియల్ చూసుకున్నట్లయితే లైమ్ స్టోన్ ప్రధానంగా ఉంటుంది. సో రైట్ నా మనం భారతీయ సిమెంట్కి సంబంధించినటువంటి లైమ్ స్టోన్ క్వారీ వద్ద ఉన్నాము. సో ఈ క్వారీ చూసుకున్నట్లయితే మోర్ దాన్ 1500 ఎకర్స్ పైగా భారతీయ సిమెంట్కి సంబంధించినటువంటి క్వారీ నిల్వలు, లైమ్ స్టోన్ నిల్వలు ఉన్నాయి. సో చూసుకోవచ్చు మొత్తం అంటే రోజుకు దగ్గర 66 మంది నుంచి 70 మంది దాకా ఇక్కడ వర్క్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. సో ఏ పూట కాపూట ఇక్కడ నుంచి లైమ్ స్టోన్ 2 షిప్స్ ద్వారా తీసిన తర్వాత లైమ్ స్టోన్ని తీసుకెళ్ళి సో దాని ప్లాంట్లో క్రష్ చేసి సిమెంట్ తయారు చేస్తారు. అంటే సిమెంట్ తయారైనది అంత ఈజీ కాదు మనం చెప్పుకున్నంత కూడా. సో చాలా ప్రాసెస్ ఉంటుంది. సో క్లింకర్ గ్రేడింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే సిమెంట్ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిమెంట్ చూస్తుంటాం. సో ఆ గ్రేడింగ్ అదంతా చేయడం టెక్నాలజికల్గా కాస్త కష్టంతో కూడుకున్న పనే. సో మనతో పాటు మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ మొత్తం భారతీయ సిమెంట్కి సంబంధించి చూసాం సార్, చాలా పెద్దగా ఉన్నటువంటి క్వారీ ఉంది. సో ఎంత క్వారీయింగ్ అనేది రోజు అంటే ఎంత లైమ్ స్టోన్ అనేది వెలికి తీయడం జరుగుతుంది? అంటే మొత్తం మనకున్న లీజ్ వచ్చి ఈ 1560 ఎకరాల లీజు. దీంట్లో ఇప్పుడు మనకు ప్లాంట్ అవసరాల నిమిత్తం రోజు ఒక 20,000 టన్నులు జనరేట్ చేయడం జరుగుతుంది. 20,000 టన్నులు జనరేట్ చేసి క్రషర్కి పంపించి క్రషింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా 250 ఎకర్స్ ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం 1500 ఎకరాల్లో ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఓన్లీ 250 ఎకర్స్. సో ఇటువైపు అంటే ఇప్పుడు ఈ మొత్తం ఇదంతా తోవేసిన తర్వాత దాన్ని అంటే లైమ్ స్టోన్ బయటికి తీసిన తర్వాత దాన్ని అంటే ఎట్లా ఫిల్ చేస్తారా సార్? మళ్ళీ ఏదైతే మొత్తం ఉందో దాన్ని రీఫిల్ చేయాల్సి వస్తుంది. యాజ్ పర్ ది మైన్ నామ్స్ ప్రకారం మనం మళ్ళీ రీఫిల్ చేయాల్సి వస్తుంది. మీరు చూస్తున్నారు ఇటు నుంచి ఒక ఎప్పుడైతే అయిందో మళ్ళీ ఈ పైనుంచి తీసిన ఓవర్ బర్డన్ అంతా మళ్ళీ రీఫిల్ చేయాల్సి వస్తుంది. సార్ అంటే ఈ మైన్కి సంబంధించినటువంటి పర్టికులర్ డీటెయిల్ అంతా కూడా సార్ ఇది ఇక్కడ మన టోటల్ మైన్ ఏరియా ఎంత ఉంది ఏంటి, ఇప్పుడు మన లీజ్ ఎప్పటి వరకు ఉంది కంప్లీట్, ఇది ఇప్పుడు ఎట్లా భారతీయ సిమెంట్ లీజు 632 హెక్టర్స్ అంటే 1562 ఎకరాలు మనకు. ఇది మన ప్రొడక్షన్ కెపాసిటీ 5 మిలియన్ టన్నులు. ఇది మనం February 2 నుంచి 2009 నుంచి ఇది మైన్ స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు టోటల్గా 196 మిలియన్ టన్స్ రిజర్వ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. అంటే ఎంతవరకు దాకా వచ్చే ఛాన్స్ ఉంది? అంటే దగ్గర ఒక 60 సంవత్సరాలు కంటిన్యూగా తీసుకోవచ్చు అండి ఇక్కడ. ఎంతమంది ఎంప్లాయీ వర్క్ చేస్తుంటారు సార్ ఇక్కడ? అంటే ఇక్కడ మేజర్గా 2 షిఫ్ట్లు. ఆ 2 షిఫ్ట్లలో అప్రాక్సిమేట్లీ ఈ షిఫ్ట్లో 30-35 మెంబర్స్ వరకు వర్క్ చేసుకుంటూ 2 షిఫ్ట్లో కలిపి ఒక 60-70 మంది ఈ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఎక్కడికక్కడ ఇప్పుడు మీది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సో వీటిని దేంతో ఫిల్ చేసేసి క్లీనప్ చేస్తారు సార్? అంటే చుట్టుపక్కల మనం ఎక్కువ బ్లాస్టింగ్స్ ఇట్లాంటివి వింటుంటాం కదా. సో అట్లాంటి ప్రజల నుంచి ఏమన్నా అంటే వ్యతిరేకత? అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ విలేజ్ కానీ ఏది కానీ ఏం లేదు. ఈ మైన్ ఏరియా ఏంటంటే
ఇక్కడ ఎటువంటి జనావాసాలు ఇటువంటి ఏం లేవు. తర్వాత ఎప్పుడైతే బ్లాస్టింగ్ జరుగుతుందో అప్పుడు ఇక్కడి జనాలను ఎవరిని రానియరు ఇక్కడికి. వాళ్ళు అలర్ట్ ఉంటారు, కంప్లీట్ ఆల్ ద సైడ్ సెక్యూరిటీ. అది వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్తో పాటు ఇండికేషన్స్తో సహా వాళ్ళు విజిల్ పెట్టి ఏ టైంలో చేయాలనేది ఆ టైంలో చేస్తుంటారు. ఎటువంటి అపాయం కానీ ఎవరికి జరగలేదు ఇంతవరకు ఈ గత 10 సంవత్సరాల్లో కూడా. సో చాలా సేఫ్టీ మెజర్స్ 100% యాజ్ పర్ ది నామ్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్తారండి. సో ఇంకా నెక్స్ట్ మనం అంటే ప్లాంట్లో అంటే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి రా మెటీరియల్ ఏ విధంగా ట్రేడింగ్ చేస్తారు? మనకు మెయిన్ రా మెటీరియల్ ఒక 1 టన్ సిమెంట్ చేయాలంటే ఆల్మోస్ట్ 1.4 టన్స్ లైమ్ స్టోన్ కావాలి. ఈ లైమ్ స్టోన్ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ మనం క్రషర్లో క్రష్ చేస్తే అక్కడ నుంచి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మనం క్రషింగ్ ఎట్లా జరుగుతుందో కూడా చూసే అక్కడికి వెళ్ళి క్రషర్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. సో క్వారీ నుంచి లైమ్ స్టోన్ ఈ విధంగా ఇట్లాంటి ట్రక్కుల ద్వారా వస్తుంది. సో ఇక్కడ నుంచి మొదటి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి టోటల్గా ఈ ట్రక్కుల్లో అంటే ఈ డంపర్ల ద్వారా వచ్చినటువంటి పూర్తి స్థాయి లైమ్ స్టోన్ రా మెటీరియల్ అంతా కూడా ప్రాసెసింగ్ కోసం, ట్రేడింగ్ కోసం ఈ విధంగా దీంట్లో వేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి బంకర్ నుంచి అది క్రష్ అవ్వడానికి వెళ్తున్నటువంటి ప్లేస్లో మనం రైట్గా ఉన్నాం. సో మనం చూస్తున్నాం అక్కడ నుంచి వచ్చినటువంటి రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఆటోమేటిక్ అన్లోడింగ్ ప్రాసెస్ ద్వారా జరుగుతుందని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఆ లారీ అంతా కూడా పూర్తిగా మనం నార్మల్గా లారీ అన్లోడ్ చేయడం చూస్తాం, బట్ ఇక్కడ మొత్తం టోటల్గా లారీ పికప్ చేసేసి అన్లోడింగ్ చేసినటువంటి సిచ్యువేషన్. సార్ ఏంటి సార్ ఇక్కడ స్పెషాలిటీ? ఇక్కడ ఏంటంటే జనరల్గా లేబర్ తోటి మాన్యువల్ అన్లోడింగ్ ఫెసిలిటీ ఉంటుంది ప్రతి ఫ్యాక్టరీలో. ఇక్కడ మాత్రం అలా కాకుండా ఏం చేసాం, ఆటోమేటిక్ అన్లోడింగ్ టిప్లర్ పెట్టాము. ఇది ట్రక్కును రాగానే ఆ ట్రక్ దాంట్లోకి పెట్టేసి ఆటోమేటిక్ అన్లోడ్ చేసేసి మళ్ళీ ట్రక్ బయటకు పంపిస్తే ఇంకొక ట్రక్. ఇప్పుడు జిప్సమ్ ట్రక్స్ వచ్చాయి, ఆ జిప్సమ్ ట్రక్స్ ఇక్కడ అన్లోడ్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ అందులోకి వేర్ హౌసెస్లోకి వెళ్ళిపోతుంటాయి ఇక్కడ నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా. ఇది 100 టన్స్ లోడ్ కెపాసిటీ ఉన్న టిప్లర్. అట్లాగే ఇదే విధంగా ఈ బై రోడ్ ఎట్లా చూస్తే అన్లోడ్ అవుతుందో అదేవిధంగా అక్కడ మీరు చూసినట్టయితే వ్యాగన్ వచ్చినప్పుడు కోల్ కానివ్వండి మిగతా రా మెటీరియల్స్ బై వ్యాగన్ వచ్చినప్పుడు అక్కడ వ్యాగన్ టిప్లర్ వ్యాగన్ కూడా ఇట్లా ఫిల్ట్ చేసి అది కూడా అన్లోడింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఉంటుంది. బోత్ రోడ్లో కానివ్వండి రైల్లో కానివ్వండి ఆటోమేటిక్ అన్లోడింగ్ ఫెసిలిటీ ఉంటుంది. సిమెంట్ అందుకే ఉండని అన్న ఇక్కడే పెట్టే వాళ్ళు వచ్చినాక లోడ్ చేద్దాం. సరిగా పెట్టలే. బెస్ట్ ప్లాంట్ కాబట్టి పూర్తిగా ఇక్కడ కూడా ల్యాండ్ కన్సర్న్ లేకుండా పూర్తిగా టెక్నాలజీ ద్వారా ఇదంతా కూడా వస్తుంది. తీసుకోవచ్చు ఆ ట్రేడింగ్ సంబంధించి సిమెంట్కి సంబంధించిన వెళ్తుంది. 10 seconds అండి. సో ముందు పూర్తిగా టెంపరేచర్ ఎంత? హాఫ్ అన్ అవరా? అది మెయిన్ ఈవెంట్ 4 hours. సిమెంట్ మొత్తం తయారైపోయిన తర్వాత ఒకటి డాంపర్ ప్యాకింగ్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే బల్క్ సిమెంట్ కావాల్సి వస్తే సో ఈ విధంగా లారీ ద్వారా ట్రక్ల ద్వారా సరఫరా చేస్తాం. దానికి సంబంధించినటువంటి బల్క్ టెక్నాలజీ కూడా మనం చూసుకోవచ్చు. ఏంటి సార్ ఎంత కెపాసిటీ ఉంటుంది, ఎట్లా సరఫరా చేస్తారు, ఎవరి కోసం ఇది? అంటే ఇప్పుడు సిమెంట్ గ్రైండ్ చేసిన తర్వాత ఈ సైలోలో స్టోర్ చేయడం జరుగుతుందండి. ఆ సైలోలో నుంచి ప్యాక్డ్ మెటీరియల్ కావాలంటే అక్కడ నుంచి ప్యాకింగ్ ప్లాంట్లో ప్యాకింగ్ మెషిన్ తోటి ప్యాక్డ్ మెటీరియల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే ఏంటంటే బల్క్ లోడింగ్, అంటే ఎవరికైతే ఈ రెడీమిక్స్ ప్లాంట్లు, బ్యాచింగ్ ప్లాంట్లు, ఇన్ఫ్రా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు బల్క్ సిమెంట్ తీసుకొని వాళ్ళ సైలలో అన్లోడ్ చేసుకొని అటువంటి వాళ్ళ కోసం ఈ బల్క్ సిమెంట్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడం అండి.
ఈ ట్యాంకర్ కెపాసిటీని బట్టి మినిమం 25 నుంచి 37-40 టన్నుల వరకు క్యారింగ్ కెపాసిటీ ట్యాంకర్లు ఉన్నాయి మన దగ్గర. ఆ ట్యాంకర్లో ఫిల్ చేసి వాళ్ళ కస్టమర్కి డైరెక్ట్ ఇక్కడ ఇది లోడ్ అయిన తర్వాత వాటిని సీల్ చేసి మళ్ళీ డైరెక్ట్ అక్కడ కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ దగ్గర సీల్ ఓపెన్ చేసి అప్పుడు యూజ్ చేస్తారండి. సో మొత్తం టెక్నాలజీ అంటే విధంగా పూర్తిగా ఇక్కడ మ్యాన్ ఇంటరప్షన్ లేకుండా ఉండే పూర్తి స్థాయి టెక్నాలజీ వినియోగిస్తున్నారు. కంప్లీట్ ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళకి బల్కర్కి అంటే ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఒక్కొక్క ఫ్యాక్టరీలో 10 hours 20 hours అట్లా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ట్రక్కి. ఇక్కడ మన దగ్గర ట్రక్ వచ్చి రిపోర్ట్ చేసిన వితిన్ 4 hours లోడ్ అయ్యి బయటకు వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. తర్వాత ఇక్కడ ఏంటంటే అన్ని ఆటోమేటిక్. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైర్ వెయిట్ అక్కడ బేబీచ్ దగ్గర తీసుకుంటాము. ఒకసారి లోడ్ అయిన తర్వాత లోడెడ్ అది మళ్ళీ తీసుకుంటాము. అప్పుడు ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. ఎంత క్వాంటిటీ లోడ్ అయిందో దాన్ని బట్టి ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. అక్కడైతే బల్క్లో ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మీరు బల్క్ మూమెంట్ లోడింగ్ ఎట్లా అడ్వాంటేజ్ లోడ్ అవుతుందో ఇప్పుడు బ్యాగ్స్ కూడా అంటే బై ట్రైన్ కనుక మనం దూర ప్రాంతాలకు ఎప్పుడైతే రవాణా చేయదలుచుకున్నామో ఇక్కడ ఈ మిషన్స్ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ మిషన్స్ ఏంటంటే డైరెక్ట్ లోడింగ్ వ్యాగన్లో మెటీరియల్ అక్కడి నుంచి ప్యాకింగ్ ప్లాంట్ దగ్గర నుంచి డైరెక్ట్ ఇక్కడ వ్యాగన్లోకి వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే లేబర్ ఓన్లీ స్టాకింగ్ చేసేస్తారు. చేసిన తర్వాత ఇట్ డిపెండ్స్ ఆన్ వ్యాగన్ను బట్టి 60 టన్నులు 50 టన్నులు 62 టన్నులు ఆ వ్యాగన్ కెపాసిటీ ప్రకారం లోడ్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే వ్యాగన్లు కూడా ఎన్నో రకాల వ్యాగన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటి క్లోజ్డ్ బాక్స్ వ్యాగన్, ఓపెన్ వ్యాగన్ ఉంటుంది, తర్వాత కంటైనర్స్ ఉంటుంది, తర్వాత హెచ్ఎల్ రేక్ అని 4500 tons బిగ్ రేక్ ఉంటుంది. అది కూడా ఇవన్నీ ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. వితిన్ 4 hours మేము రేక్ లోడ్ చేసి పంపించగలుగుతాం. అంటే 2700 tons నుంచి ఆల్మోస్ట్ 4000 tons వరకు లోడ్ చేసి పంపించవచ్చు. మెయిన్ కేరళ కానివ్వండి, సౌత్ తమిళనాడు కానివ్వండి, ఈవెన్ కోస్టల్ కర్ణాటక ఏరియాస్, ఇంకేదైనా అదర్ ఈవెన్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ వ్యాగన్ ద్వారా పంపిస్తాం. ప్యాకింగ్ ప్లాంట్ దగ్గర కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ భారతీయ సిమెంట్తో వాళ్ళకి అనుబంధం ఉంది. సో ఎట్లా ఉందంటే 10 సంవత్సరాలు ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్ అంటారు. సో నిజంగా అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. బయట వాళ్ళకి ఏంటంటే సో నిజంగా అంత అవుతుందా అనేటువంటి ఆలోచనలు ఉంటాయి కదా. 10 years నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఎట్లా ఉంది కంపెనీతో అసోసియేషన్? ట్యాంపర్ ప్రూఫింగ్ ఒకటే కాదు సార్, జర్మన్ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ, ఇంత క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ప్లాంట్లో 10 సంవత్సరాల నుంచి చేయడం నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇది సిమెంట్ ప్లాంట్ లాగా ఉండదు, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లాగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్. ఎంతమంది వర్క్ చేస్తారు ఇక్కడ? కాంట్రాక్ట్ లేబర్ ఒక 350 members ఉంటారు. మా స్టాఫ్ వచ్చి ఒక 15 members. హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా. రవిశంకర్ సార్, నేను ఇన్ఛార్జి సార్ ప్యాకింగ్. సిమెంట్ ఫ్యాక్టరీకి మెయిన్ హార్ట్ అని చెప్పుకోవచ్చు విఆర్ఎం. అంటే మొత్తం మన భాషలో చెప్పాలనుకుంటే అది పిండి గిన్నె లాంటిది అనమాట. అక్కడ వచ్చేటువంటి రా మెటీరియల్ అంతా కూడా క్రష్ చేసి పిండి చేసేటువంటి మిల్. మిల్స్ మన సిమెంట్ మిల్ 2 అనేటువంటి ప్లాంట్ ఇక్కడ ప్లాంట్లో మొత్తం 3 మిల్స్ ఇట్లాంటివి ఉన్నాయి. సో వరల్డ్లోనే ఇది బెస్ట్ టెక్నాలజీ అని చెప్తున్నారు. సో ఎట్లాంటి టెక్నాలజీ ఉంది, ఎంత చేస్తుంది? బెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తారని చెప్పాను. సో ఆర్ట్ ఆఫ్ ది ప్లాంట్గా నేను చెప్పుకోవచ్చు. క్రషింగ్ ఏదైతే చేస్తుంది సార్, ఏం సార్ దీంట్లో స్పెషాలిటీ ఏంటి? దీన్ని ఆర్ట్ ఆఫ్ ది టెక్నాలజీ ఫస్ట్ టైం వరల్డ్లోనే మనం యూజ్ చేస్తామని చెప్తున్నారు భారతదేశం. మీకు చెప్పాం కదండి, మా స్లోగన్లో ఫస్ట్ స్లోగన్ జర్మన్ టెక్నాలజీ. జర్మన్ టెక్నాలజీ అంటే ఈ
సిమెంట్ మిల్స్ ఇవైతే వర్టికల్ రోలర్ మిల్స్ ఏవైతే సిమెంట్ మిల్స్ ఉన్నాయో జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటివి మనకు 3 మిషన్స్ ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ ఏమో 360 టన్స్ పర్ అవర్ గ్రైండ్ చేసేది, మిగతాయి 240 టన్స్ పర్ అవర్ గ్రైండ్ చేసేది. మొత్తం ఈ 3 సిమెంట్ మిల్స్ అంటే పార్టికల్ సైజును బాగా పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసేసి దాని పార్టికల్ డిస్ట్రిబ్యూషన్ మంచిగా చేసేసరికి ఆ బాండింగ్ నేచర్ పెరుగుతుంది. దట్ ఈస్ అ బేసిక్ అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే దీంట్లో పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ బాల్ మిల్స్ కంటే. ఇది పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. దాంతో మనం ఒక మంచి ప్రోడక్ట్ ప్లస్ విత్ లెస్ పవర్ యూసేజ్ తోటి మనం తయారు చేయగలుగుతాం. అందుకనే ఇది ఒక ఇంపార్టెంట్ మనకు యూఎస్పీ లాగా భారతీయ సిమెంట్లో పనిచేస్తుంది. పవర్కి సంబంధించినటువంటి మీకు యాక్టివ్ పవర్ ప్లాంట్, సోలార్ చార్జెస్ దీని ద్వారా ఎంత స్టీమ్ ఉత్పత్తి అవుతుంది, ఎంత పవర్ జనరేట్ చేస్తుంది? ఇప్పుడు ఈ ప్రీ హీటరు కిల్లన్ ఏదైతే ఇక్కడ వచ్చే హీట్ తోటి మనం WHRS ప్లాంట్ పెట్టడం జరిగింది. 9.5 మెగావాట్లు ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ ప్లాంట్ రాయినప్పుడు ఆ వేస్ట్ హీట్ రికవరీ తోటి 9.5 మెగావాట్స్ పవర్ ప్రొడక్షన్ అవుతుంది. అంటే ఇప్పుడు 30 మెగావాట్స్ ఏమో మనకు CPP ద్వారా ఉంది, 10 మెగావాట్స్ ఏమో సోలార్ ద్వారా ఉంది, అండ్ 9.5 మెగావాట్స్ ఏమో అది WHRS ద్వారా ఉంది. అంటే దగ్గర మనకు 49 మెగావాట్స్ దాకా మనకు పవర్ మన ఓన్గా జనరేట్ చేసుకోగలుగుతాం. టోటల్ 57 మెగావాట్లలో బ్యాలెన్స్ అవసరమైనప్పుడు గ్రిడ్ నుంచి తీసుకుంటాం. ఇది టోటల్. బట్ ఈ కిలన్లో మనకు డైలీ ప్రొడక్షన్ 6000 పైన క్లింకర్ ప్రొడక్షన్ వస్తుంది. ఆ క్లింకర్ని మనం గ్రైండింగ్ చేసి సిమెంట్ ప్రోడక్ట్గా తయారు చేస్తాం. దాని దగ్గర నుంచి వచ్చే హీట్ జనరేషన్ దాన్ని ఇక్కడ నుంచి వచ్చే హీట్ని మనం రికవరీ చేసేసి ఆ హీట్ తోటి పవర్ జనరేట్ చేస్తుంది. ఏ టెక్నాలజీ వాడాలి? WHRS అని ఇక్కడ హైజెక్ టెక్నాలజీ వాళ్ళు చూపించాం. ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? అంటే ఇంత మెకానికల్గా మెకనైజేషన్ ఉంది, కంప్లీట్గా టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఉంది. లైక్ అంటే మామూలుగా ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ లాంటి సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ చేశారు. వాట్ ఈస్ ద ఎఫర్ట్ యూ డిడ్ ఇట్ సార్? యాక్చువల్లీ నేను ఇక్కడ ఎప్పుడు కమర్షియల్ డిస్పాచ్ స్టార్ట్ అయిందో ఆ రోజే ఇక్కడ జాయిన్ అయ్యాను, విజయదశమి రోజు. ఇక్కడ 10 సంవత్సరాలు చేసిన దానికి చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండే మన మేనేజ్మెంట్, CEO కావచ్చు, మన డైరెక్టర్స్ కావచ్చు, మన ప్లాంట్ హెడ్ కావచ్చు, ఒక మేనేజ్మెంట్ లాగా ఉండకుండా ఫ్రెండ్లీగా మనతో కలిసి మనకు ఫ్రీడమ్ ఇచ్చి ఏ పని అయినా చేసేదానికి అవకాశం ఇస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. అది కాకుండా నేను ఒక లాజిస్టిక్ మనిషి కాబట్టి, కానీ దానికి తోడు ప్యాకింగ్ ప్లాంట్ ఆపరేషన్ ఉండొచ్చు, మెయింటెనెన్స్ ఉండొచ్చు, ట్రక్ టిప్లరు, వ్యాగన్ టిప్లరు, క్లింకర్ లోడింగ్ సిస్టమ్, ఇవన్నిటిని మనం చూసుకుంటున్నామంటే ఒక అదృష్టం అని భావిస్తున్నాను. ఇలాంటి ప్లాంట్లో మనం పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నమాట. నా పేరు KR వెంకటేష్. ఎట్లా ఉందండి? 10 years సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సో ఎట్లా ఉంది? ఫస్ట్కి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? 10 years ముందు, 10 years తర్వాత? సో నా పేరు గోపికృష్ణ అండి. నేను ఫ్రమ్ ద బిగినింగ్ ఫౌండేషన్ స్టోన్ వేసిన దగ్గర నుంచి పనిచేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ పనిచేయడానికి కారణం ఏమంటే, మేము ఏ రోజు కష్టపడి పనిచేయట్లేదండి. ఈ ప్లాంట్ మాది అనుకొని మేము ఇష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఉండగలుగుతున్నాం. మొన్ననే నేను 10 సంవత్సరాల అవార్డు కూడా తీసుకోగలిగాను. అది నాకు చాలా గర్వంగా ఉంది. దీంట్లో ఈ ఎక్విప్మెంట్ ఇవన్నీ మనం చూసుకోవాలనుకుంటే ఒక్కసారి మా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ చూసామంటే అప్పటి నుంచి ఇప్పటికే కూడా అప్పుడే అంటే ఇప్పుడు అడ్వాన్స్ ఉన్న టెక్నాలజీని ఆ రోజే 10 సంవత్సరాల క్రితమే దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసి ఏ రోజు డబ్బుతో రాజీ పడకుండా నాణ్యతకే ప్రాధాన్యత ఇవ్వాలని మంచి ఎక్విప్మెంట్ జర్మనీ నుంచి తెప్పించేసి, అలాగే ఈ తెచ్చిన ఎక్విప్మెంట్ని మనము ఎలా వాడగలుగుతామనే దానికి నాణ్యమైన ఎంప్లాయ్మెంట్ని, నాణ్యత కలిగిన మంచి డైరెక్టర్లని మాకు అందించి సర్వ విధాలు మాకు తోడ్పడుతున్నాడు. కాబట్టి మేము దీన్ని ఒక దేవాలయంగా భావించి మనస్ఫూర్తిగా అక్కడ పనిచేయగలుగుతున్నాము. నా రిటైర్మెంట్ వరకు నేను ఇక్కడికి చేయగలుగుతానని కూడా గర్వంగా చెప్పుకోగలుగుతాను. సో చూసాం కదా ఇప్పటిదాకా ప్లాంట్ అంతా కూడా కింది వైపులో చూసాం. సో మనం చూసుకున్న హైట్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఫ్లైట్లో ఎంత ఏ రేంజ్లో ఉంటామో అంత హైట్లో ప్లాంట్ డెవలప్ చేయడం జరిగింది. ప్లాంట్ నిర్మించారు. ఇక్కడ నుంచి చూస్తే ఈ ప్లాంట్కి సంబంధించి అనుబంధంగా ఏమేమి ఉన్నాయో సో మొత్తం కూడా ఇక్కడ నుంచి మనం చెప్పవచ్చు. సో అంటే ఇక్కడ ఏమేమి ఈ ప్లాంట్కి సంబంధించి అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్క సెక్టర్ సంబంధించుకోవచ్చు, CSR ఇనిషియేటివ్స్ మొత్తం కళ్ళ గట్టలుగా కనబడుతుంది. ఏమేమి ఉన్నాయి సార్?
ప్రాంతం ఇప్పుడు ఇప్పుడు మనం ఇది ప్రీ హీటర్ బిల్డింగ్ అంటారు, దీని మీద మనం ఉన్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు చూస్తే ఫస్ట్ మనం వెళ్ళింది మైన్ ఏరియా. ఆ మైన్ ఏరియా మొత్తం కనబడుతుంది. మైన్ ఏరియా తర్వాత మనం నెక్స్ట్ వాటర్ హార్వెస్టింగ్ పాండ్స్, ఇందాక అక్కడ ఒక సిపిపి దగ్గర ఒక పాండ్ చూసాము. ఇక్కడ 3 పాండ్స్ ఉన్నాయి. మొత్తం టోటల్ 4 పాండ్స్ ఈ ఫ్యాక్టరీకి మనం వాటర్ హార్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ ఇవన్నిటిని నింపిన తర్వాత ఇది వచ్చి ఈ కాలనీ ఏరియా. ఈ కాలనీ ఏరియాలో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఇక్కడే ఉండేటట్టు ఈ కాలనీ ఏరియాలో అకామిడేషన్ అందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రశాంతత కోసం, తర్వాత ఉదయాన్నే టెంపుల్ వెళ్ళడానికి కోసం టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టెంపుల్ తర్వాత అక్కడ పక్కన క్లబ్ హౌస్ ఉందండి. దాని తర్వాత నెక్స్ట్ అక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఈ ఫెసిలిటీస్తో పాటు ఆ క్రికెట్ గ్రౌండ్ అవతల మనకు స్కూల్ కూడా ఉంది. ఈ ఫెసిలిటీ ఇది మనం ఇన్సైడ్ ఫ్యాక్టరీకి వస్తే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, అక్కడ చూడండి ఎంత గ్రీనరీ ఉంది, అదంతా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. దాని ముందు లాన్స్. అంటే ఇది ఇంతటి సిమెంట్ ఫ్యాక్టరీ, ఇంత లార్జ్ కెపాబిలిటీ, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సిమెంట్ ప్లాంట్ మనకి సౌత్ ఇండియాలో ఉన్నా కూడా ఇంతటి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఈ ఫ్యాక్టరీని ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసి బాగా డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ చూస్తే మీకే తెలుస్తుంది పచ్చదనం ఎంత పరిశుభ్రంగా ఉందో ఇక్కడ ఫ్యాక్టరీ అనేది. ప్లాంట్లకు సంబంధించి ఒక్కొక్కటి 2.5 మిలియన్ టన్స్, అంటే మొత్తం దాదాపుగా అక్కడ కడపలో ఉన్న ప్లాంట్ ద్వారా 5 మిలియన్ టన్స్ ఆఫ్ సిమెంట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో మనం ప్లాంట్ 1కి సంబంధించి చూద్దాం సార్. ఇక్కడ ఇప్పుడు ఎంత కెపాసిటీ? ఇది లైన్ 1 అండి. ఈ ప్రీ హీటర్ వచ్చి లైన్ 1, ఇది లైన్ 2లో ఉన్నాం మనం ఇక్కడ. అక్కడ నుంచి మీకు అన్ని రా మెటీరియల్ షెడ్స్ ఉన్నాయి. రా మెటీరియల్ షెడ్స్ అయిన తర్వాత ఇక్కడ క్లింకర్ సైలో ఉంది. ఇక్కడ క్లింకర్ స్టోరేజ్ పాయింట్. ఆ క్లింకర్ స్టోరేజ్ తర్వాత మీకు అక్కడ అన్ని సిమెంట్ సైలోస్, అక్కడ రైల్వే లోడింగ్ పాయింట్స్. ఆ రైల్వే లోడింగ్ అవతల మీకు సోలార్ పవర్ ప్లాంట్ ఏరియా కనబడుతుంది. తర్వాత ఇటు సైడ్ వస్తే మీకు సిమెంట్ మిల్ 1, 2 ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, విఆర్ఎమ్స్. అక్కడ నుంచి మీకు ఆ పక్క నుంచి ప్యాకింగ్ ప్లాంట్, ఇందాక మనం వెళ్ళి బల్క్ లోడింగ్, ఫ్లై యాష్ అన్లోడింగ్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఇక్కడ కనబడుతున్నాయి. అక్కడ మీకు చూస్తే ఆ ట్రక్ యార్డ్, అంటే మన దగ్గరకు వచ్చి లోడింగ్ చేసుకునే ట్రక్స్ అన్నీ అక్కడ ట్రక్ యార్డ్లో ఉంటాయి. ఆ ట్రక్ డ్రైవర్స్కి కానీ వాళ్ళందరికీ క్లీనర్స్ కానీ రెస్ట్ హౌస్, క్యాంటీన్ అవన్నీ ఉన్నాయి. ఆ పక్కనే స్కూల్. ఈ మొత్తం ఈ ఎంప్లాయీస్ చిల్డ్రన్స్కి కాకుండా ఈ విలేజర్స్ చిల్డ్రన్స్ కూడా వచ్చి ఇక్కడ స్కూల్లో చదువుకుంటారు. ఇగో ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఉన్నది కదా, ఈ ఫెన్సింగ్ ఉన్నంత వరకు ఇట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ అటు నుంచి అట్లా వస్తుంది. ఇప్పుడు ఆ సోలార్ ప్లాంట్ ఇప్పుడు 10 మెగావాట్స్ ఉంది కదా, దాని పక్కన రోడ్ పక్కన ప్యారలల్గా అట్లా రోడ్ కనబడుతుంది కదా, అనదర్ 10 మెగావాట్స్కి ప్రొవిజన్ ఉంది ల్యాండ్. మనకు అంటే ఒక 60 to 70 ఇయర్స్ ఇప్పుడు ఉన్న మైన్ సరిపోతుంది. దాని తర్వాత మైనింగ్ లీజ్ 2, మైనింగ్ లీజ్ 3 కూడా ఉంది. అంటే 100 సంవత్సరాల వరకు ఏముంది. అంటే ఇప్పుడు డిమాండ్ కనుక పెరిగితే ఫ్యూచర్లో మనం చేయొచ్చు, ఫెసిలిటీ అయితే చేసుకోవచ్చు. లైన్ 3 స్టార్ట్ చేయాలంటే ల్యాండ్ కానీ మనకు లైమ్ స్టోన్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. మార్కెట్ డిమాండ్ రాబోయే రోజుల్లో పెరిగితే అప్పుడు మనం ఆలోచించేస్తాం.